హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తిక్ ఆఫీస్కి రాడని చెప్పి శివనారాయణకి జోష్నాకి షాక్ ఇచ్చిన దీప ఎందుకలా చెప్పిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. కార్తిక్ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి బయలుదేరి అదేంటి టేబుల్ మీద నేను ఇంకో ఫైల్ పెట్టాను, ఈ 2 ఫైల్సే కనిపిస్తున్నాయి ఏంటి అని చెప్పి ఫైల్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. దీంతో ఫైల్ కనిపించకపోవడంతో మేనేజర్కి గారు ఫోన్ చేసి ఒకసారి నా క్యాబిన్కి రండి అని చెప్తాడు కార్తిక్. దీంతో మేనేజర్ గారు వచ్చి ఏమైంది సార్, నాకు ఫోన్ చేశారే అని అడుగుతాడు మేనేజర్. ఏం లేదండి, ఇక్కడ నాకు ఫైల్ పెట్టాను, నా ఫైల్ కనిపించట్లేదు, బ్లూ ఫైల్ చూసారా అని అడుగుతాడు. అదండి చైర్మన్ గారు ఆఫీస్లో ఉందండి, మార్నింగ్ చూశాను అని చెప్పేసి అంటాడు మేనేజర్. అదేంటి నేను సైన్ చేయకుండా చైర్మన్ గారు ఆఫీస్లోకి ఉండడం ఏంటి అని చెప్పేసి అంటాడు కార్తిక్. ఏమో సార్ తెలీదు, చైర్మన్ గారు వచ్చి తీసుకెళ్లారు, మరి ఫైల్ నాకు తెలియదు సార్ అని చెప్పేసి అంటారు మేనేజర్. ఇప్పుడు మేనేజర్ ఇప్పుడు చైర్మన్ గారు ఉన్నారా అని అడుగుతాడు కార్తిక్. ఉన్నారు సార్, సిఓ గారు ఆఫీస్లో ఉన్నారు అని చెప్పేసి అంటాడు మేనేజర్. సరే అయితే నువ్వు వెళ్ళు అని చెప్పేసి మేనేజర్ని పంపేసి కార్తిక్ చైర్మన్ ఆఫీస్కి వెళ్తాడు. హలో చైర్మన్ గారు, ఏం చేస్తున్నారు? ఆ ఫైల్ నేను ఇంకా సైన్ చేయలేదే అని చెప్పేసి అంటాడు కార్తిక్. నీ సైన్తో సంతకంతో మాకేం పనుంది? చైర్మన్గా నేను అప్రూవల్ చేశాను, సీఈఓ గారు కూడా సంతకం చేశారు. దీంతో నీకు ఇక్కడ సంబంధం లేదు, ఆ పని అయిపోయింది, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పేసి అంటాడు చైర్మన్. అదేంటండి, అది క్వాలిటీ ప్రూఫ్ చెక్ చేసి సైన్ చేసి బోల్డ్ చెక్ చేయాలి వాటికి, అలాంటిది నన్ను వద్దని చెప్తారేంటి? రేపొద్దున్న ఆఫీస్కి నష్టం వస్తుంది అని చెప్పేసి అంటాడు కార్తిక్. అబ్బో, మీ అమ్మ పుట్టక ముందు నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను రా, నువ్వే నాకు చెప్తున్నావా ఏం చేయాలో అని అంటాడు చైర్మన్. దీంతో కార్తిక్, మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారా లేరా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారా అని నేను అనడం లేదు, కానీ నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను. మనం సేల్ చేసే ప్రోడక్ట్ వాళ్ళు పెద్ద లేదు, వాళ్ళ దగ్గర డీటెయిల్స్ కానీ ఏం లేవు వాళ్ళ దగ్గర సరిగ్గా, ఎందుకన్నా మంచిది ఇది మీరు ఆపడం బెస్ట్ అని చెప్పేసి అంటాడు కార్తిక్. ఎల్లరా చెప్పొచ్చో, అసలు వినేదే లేదు, నేనే సంతకం చేశాను, సీఈఓ సంతకం చేసింది, ఇంక నీదేంట్రా మధ్యలో అని చెప్పేసి అంటాడు చైర్మన్. దీంతో కార్తిక్, యాహో మీ ఆయన కథలుండి ఎవరేం చేస్తున్నారు ఎవరేం నడిపిస్తున్నారో నాకు బాగా అర్థమైంది అని చెప్పేసి అంటాడు కార్తిక్. అదేంటి బావా అలా అంటావు, నేనే చేస్తున్నానని అనుకుంటున్నావే ఏంటి నువ్వు ఇదంతా అని అంటుంది జోష్న. మరి నువ్వు కాకపోతే ఇంకెవరు, ఆ ఫైల్ నీ చేతిలోనే ఉంది, నువ్వే తాతని మార్చేసి ఇలా చేసి ఉంటావు అని చెప్పేసి అంటాడు కార్తిక్. అయ్యో ఎందుకు బావా ఎప్పుడు ఇలా నా మీద నెగిటివ్గానే ఆలోచిస్తావు అని చెప్పేసి అంటుంది జోష్న. సరే ఇప్పుడు ఏంటి డీల్ మారుస్తున్నారా మార్చరా అని చెప్పేసి అడుగుతారు కార్తిక్. ప్రసక్తే లేదురా, నేను చూసి సైన్ చేశాక సీఈఓ సైన్ చేశాక ఇంకేముంటుంది ఇందులో అని చెప్పేసి అంటాడు చైర్మన్. నాకు విలువ లేని చోట, నా ఉద్యోగానికి గౌరవం లేని చోట నేను అసలు ఉండదలుచుకోలేదు, ఇప్పుడే రిజిగ్నేషన్ రాసిస్తాను అని చెప్పేసి అంటాడు కార్తిక్. వెళ్ళి రిజిగ్నేషన్ చేస్తావో పోతావో నీ ఇష్టం, నేను ఉండమని అనను, అలా పోతుంటే ఆపమని చెప్పను, అంతే, ఇస్తే ఇవ్వు లేకపోతే పో అని చెప్పేసి అంటాడు చైర్మన్. దీంతో కార్తిక్కి కోపం వచ్చి ఆఫీస్లోకి వెళ్ళి రిజిగ్నేషన్ లెటర్ తీసి దాని మీద సైన్ చేస్తాడు. ఇంతలో దీప వస్తుంది ఆఫీస్కి, క్యారేజ్ తీసుకుని వస్తుంది. అప్పుడే చైర్మన్ ఆఫీస్లోంచి బయటికి జోష్న వస్తుంది. దీపని చూసి, కరెక్ట్ టైంకి వస్తావు దీప, అసలు ఎలా తెలిసిపోతుంది నీకు అని చెప్పేసి అంటుంది జోష్న. అయ్యో ఏమైంది జోష్న, ఏమైంది అని అడుగుతుంది దీప. ఇంకేమవ్వాలి, చిన్న గొడవ అయ్యి తాతయ్యకి బావకి గొడవ అయింది, దాంతో బావ రిజిగ్నేషన్ లెటర్ ఇస్తానా అని చెప్పి ఆఫీస్లోకి వెళ్ళిపోయాడు, ఇంత నీ వల్లే, నువ్వు మా లైఫ్లోకి వచ్చాకనే ఈ గొడవలన్నీ స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి అంటుంది జోష్న. అయ్యో రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వకుండా ఉండాలి అని చెప్పేసి కార్తిక్ని ఆపుదామని ఆఫీస్లోకి వెళ్ళబోతుంటే ఈలోపు కార్తిక్కే బయటికి వస్తాడు. ఏంటి దీప ఇలా వచ్చావు అని అడుగుతాడు కార్తిక్. క్యారేజ్ తీసుకొచ్చాను బాబు, క్యారేజ్తో పని లేదు, పదా ఇద్దరం కలిసే ఇంటికి వెళ్ళిపోదాం, ఒక్క 2 minutes ఉండు దీప అని చెప్పేసి అంటాడు కార్తిక్. ఎందుకు బాబు, మీరు రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వద్దు బాబు అంటుంది దీప. అసలు పని అవ్వద్దు దీప, ఎందుకంటే నాకు అసలు గౌరవమే లేదు, ఇక్కడ ఉండాలని నాకు చాలా చిరాగ్గా ఉంది, తల మీద 100 రెట్లు బరువు పెట్టినట్టుంది, ఈ రిజిగ్నేషన్ ఇస్తే చాలా ఫ్రీ అవుతాను నేను అని చెప్పేసి చెప్తాడు కార్తిక్ దీపాతో. దీంతో చైర్మన్ బయటికి వచ్చి, వాహ్ శబాష్,
ఇచ్చారా రిజిగ్నేషన్ లెటర్, పోరా అని చెప్పేసి అంటాడు చైర్మన్. దీంతో అయ్యయ్యో అలా అనకండి తాతగారు అని చెప్పేసి అంటుంది దీప. ఎవడే నీకు తాత, నువ్వు నాకు వరుసకి ఏమీ అవ్వవు, ఇంకోసారి నీ నోట్లోంచి అలా పిలవకు నన్ను అని చెప్పేసి అంటాడు చైర్మన్. కాదండి, బంధాలు నిలుపుకోవడం కష్టం కానీ తెంపుకోవడం ఎంతసేపు, అలా రిజిగ్నేషన్ లెటర్ ఇస్తే మీ కుటుంబాల మధ్య ఇంకా దూరం పెరుగుతుంది అని చెప్పేసి అంటుంది దీప. ఈ దూరాలన్నీ పెరగడానికి కారణం నువ్వు కాదా, నిన్ను పెళ్లి చేసుకోబట్టే కదా పావనను దూరం పెట్టాడు అని చెప్పేసి అంటుంది జోష్న. అవునండి, కానీ దీనికి దానికి పొందన లేదు కదా అని చెప్పేసి అంటుంది దీప. ఎందుకు లేదు, నేను చేసుకోని బట్టే మా కుటుంబాలు రెండు విడిపోయినాయి అని చెప్పేసి అంటుంది జోష్న. ఇంకొకసారి మా ఆవిడ్ని కానీ ఇందులోకి లాగవంటే నీకు మర్యాదగా ఉండదు జోష్న అని చెప్పేసి అంటాడు కార్తిక్. ఎందుకు ఉండదు బావా, నేను ఇప్పుడు ఎంత బాధపడుతుందని తెలుసా నీకు, నిన్ను పెళ్లి చేసుకున్నందున. ఇప్పుడు నీకు ఎంత బాధగా ఉందో రిజిగ్నేషన్ లెటర్ ఇస్తున్నందుకు నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలన్నందుకు అంతే బాధగా ఉంది అని చెప్పేసి అంటుంది జోష్న. ప్లీజ్ బావా రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వకు, అప్పుడు నేను చెప్పినందుకే నువ్వు ఆగావు, ఇప్పుడు కూడా ఆగు ప్లీజ్ బావా అని నా మాట విను అంటుంది జోష్న. అమ్మా తల్లి, నీ మాట విని ఎవ్వడూ ఆగలేదు, దీప చెప్పింది నాకు, దీప చెప్పడం బట్టి నేను ఆగాను. దీప చెప్పి కుటుంబాల మధ్యలో ఎందుకు గొడవలు, తాతయ్య గారు ఫీల్ అవుతారు, పెద్దవాళ్ళు ఒక మాట అంటారు అని చెప్పి నన్ను బుజ్జగించి చెప్పింది. మా అమ్మ ముఖం చూసి పోన్లే అని చెప్పేసి నేను ఇన్ని రోజులు తట్టుకున్నాను అని చెప్పేసి అంటాడు కార్తిక్. ఇప్పుడు నా వల్ల కాదు అని చెప్పేసి అంటాడు. దీంతో దీప, అదేంటి బాబు ఒక్కసారికి ఓర్చుకోండి అని చెప్పేసి అంటుంది దీప. అప్పుడు విన్నారు కదా మా బాబు, ఇప్పుడు కూడా నా మాట వినండి అంటుంది దీప. అప్పుడు సగమే ములిగాను దీప, ఇప్పుడు నిండా ములిగాను, ఇప్పుడు ఎవరు చెప్పినా నేను అసలు మాట విన్ను, రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చే తీరుతాను అని చెప్పేసి అంటాడు కార్తిక్. ఇవ్వరా, ఇవ్వు, నీకు బాగా పెరిగింది కదా, ఇచ్చేసి పో అని చెప్పేసి అంటాడు చైర్మన్. చూసావా ఆయన మాటలు చూసావా, అసలు గౌరవమే లేదు, నా ఉద్యోగం చేస్తున్నందుకు నాకు అసలు ఇక్కడ గౌరవమే లేదు, గౌరవం లేని చోటని అసలు ఉండను అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తిక్. దీంతో దీప, తాతయ్య గారు మీరన్నా నా మాట వినండి అంటాడు దీప. నువ్వు నా మనవరాలివా, నువ్వు నా మనవరాలివి కాదు కదా, ఎందుకు అలా అంటున్నావు అని చెప్పేసి ఇంకా పిలవకు అని చెప్పేసి అంటాడు చైర్మన్. దీంతో అవును నేను నీ మనవరాలనే అని చెప్పేసి అంటుంది దీప. దీంతో అమ్మో నిజంగానే తెలిసిపోయింది ఏంటి దీపాకి తనే అసలైన వారసురాలని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న. నేను మనవరాలని తాతయ్య, మీరే అన్నారు గుర్తుందో ఒకసారి ముందు, ఎలా నేనే మనవరాలని, కావాలంటే మనవరాలని తాతయ్య అని పిలువమ్మా అని చెప్పి మీరే చెప్పారు, ఇప్పుడు మీరే వద్దంటే నేను మాట వెనక్కి తీసుకోలేను, నేను తాతయ్య అనే పిలుస్తాను అంటుంది దీప. ఏదోటి చేసుకోండి, నాకు ఇస్తే ఇవ్వండి పోతే పోండి, నేను పొమ్మని చెప్పను అలాగే పోతుంటే వద్దని చెప్పను అని అంటాడు చైర్మన్. దీంతో దీపను అనరాని మాటలు అంటుంటే కార్తిక్ భరించలేక, ఇంకొకసారి మా ఆవిడ్ని కానీ ఏమన్నా అంటే మర్యాదగా ఉండదని చెప్పేసి రిజిగ్నేషన్ లెటర్ టేబుల్ మీద పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.